ప్రతి ఇంట్లో విధిగా ఇంకుడు గుంతలు ఉండాలని బ్రహ్మకుమారి సంస్థ ప్రతినిధి రామేశ్వరి కోరారు. సంఘమిత్ర సోషల్ సర్వీసెస్ ఆధ్వర్యంలో శనివారం ఆసిల్మెట్ట జీవీఎంసీ గాంధీ పార్క్ లో 5 రోజుల అవగాహన కార్యక్రమంలో ఆమె మాట్లాడారు. ప్రకృతి ప్రసాదించిన వర్షపు నీరు వృధాగా కాలువల ద్వారా సముద్రంలో కలిసిపోవడం విచారకరమన్నారు. అమెరికా వంటి దేశాల్లో ఇంకుడు గుంతలు తప్పనిసరి అన్న నిబంధనలు ఉన్నాయని గుర్తు చేశారు. ఇంకుడు గుంతల ద్వారా భూగర్భ జలాలు గణనీయంగా పెరుగుతాయన్నారు. ఇలాంటి అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమన్నారు. అపార్ట్మెంట్లు, వ్యక్తిగత నివాసాల్లో ప్రజలంతా విధిగా ఇంకుడు గుంతలు ఏర్పాటు చేసుకోవాలన్నారు. సంఘమిత్ర సంస్థ అధినేత సూరిబాబు మాట్లాడుతూ ప్రజల్లో ఇంకుడు గుంతల పట్ల అవగాహన పెరగాలి అన్నారు. ప్రతి ఇంటి నిర్మాణంలో ఇంకుడు గుంతలు ఏర్పాటు చేయాలని కోరారు. లేని పక్షంలో ఇంటి ప్లాన్ ఇవ్వకూడదని సూచించారు. గాంధీ పార్క్ లో 4 రోజుల పాటు అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది అన్నారు. ఈ కార్యక్రమంలో ఇంకుడు గుంతలు ఏర్పాటు మీద అవగాహన కల్పిస్తామన్నారు. ఇంకుడు గుంతలు లేని ఇళ్ల మున్సిపల్ కుళాయిలు 3 నెలలు కట్ చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో బాల వికాస్ ఫౌండేషన్ కార్యదర్శి నర్వా ప్రకాష్ రావు, సోషల్ వర్కర్ హరి, సంస్థ సభ్యులు శ్రీనివాసరావు, హరిబాబు పాల్గొన్నారు. జల సంరక్షణ నిధి అని చెప్పేసి ఇంకుడు గుంతల గురించి ఏంటంటే 100 గజాలు ఉన్న ప్రతి ఇంటికి ఇంకుడు గుంత ఉండాలని మా సిద్ధాంతం. ఎందుకంటే భూమిలో దేవుడు ప్రకృతి ఏమించి నీరు ఇస్తున్నాడు. ఆ ఇచ్చిన నీరు ఏమంచి మంచివాళ్ళు, ధర్మంగా ఉన్నవాళ్ళు భూమిలోకి ఇంకుడు గుంత ద్వారా పెడుతున్నారు. మరి అదే భూమిలో పడి తీసుకుంటున్నారు. కానీ అధర్మంగా అంటే అవగాహన లేని వాళ్ళు, తెలియని వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఆ నీళ్ళు పుల్లికాలంలోకి వదిలేస్తున్నారు. అంటే ప్రాణాధారమైన నీరు, అతి విలువైన నీటి నుంచి పుల్లికాలంలో పంపించేస్తే ఆనాడు 10 అడుగుల్లో ఉన్న నీరు ఇప్పుడు పాతాళానికి వెళ్ళిపోయింది. ప్రకృతి పద్ధతిగానే ఉన్నారు, మానవులే కరెక్ట్గా లేరు. దానివల్ల ఏంటంటే ఈ నీటి సమస్య ఇబ్బంది పడుతుంది. ఎండాకాలంలో ఏమంచి బోర్లు అడుగుకి వెళ్ళిపోతున్నాయి. అడుగుకి అని చెప్పేసి ఒకళ్ళు మించి ఒకళ్ళు ఏంచి లోతుకి వెళ్ళిపోతున్నారు. 20-30 ఏళ్ళు, 50 ఏళ్ళు, 100 ఏళ్ళు హైస్ట్ ఉండేది. ఇప్పుడు హైస్ట్ 1000 అడుగుల దాకా వెళ్ళిపోయింది. అది అంటే పాతాళానికి వెళ్ళిపోయింది నీరు. ఇలా వెళ్ళిపోవడం వల్ల ఇంకా లోతు అయితే ఇప్పుడు నీరే వస్తుంది. అది ఇలా కాకుండా ప్రతి 100 అడుగులకి ఇంకుడు గుంత ఉండాలి అని ఒక సిద్ధాంతంతో మేము దీన్ని తీసుకొచ్చాము. అలాగే ఇది కాకుండా ఏంటంటే ప్రతి ఇంకుడు గుంత ఉన్నదని తెలియడానికి గవర్నమెంట్ వారు కానీ, మున్సిపాలిటీ వారు కానీ ఎన్ఓసి సర్టిఫికేట్ అంటే నో అబ్జెక్షన్ సర్టిఫికేట్, ఇంకుడు గుంత లోపలి భూమిలో నీరు తీసి వాడుకునేందుకు ఎన్ఓసి సర్టిఫికేట్ వాళ్ళకి ఇష్యూ చేయాలని చెప్పేసి. ఇంకుడు గుంత ఉన్నదంటే ఎన్ఓసి వీళ్ళకి ఉన్నట్టే. ఇప్పుడు డ్రైవింగ్ లైసెన్స్ ఉంది, డ్రైవింగ్ చేయాలంటే లైసెన్స్ ఉండాలి. అలాగే భూమిలో నీరు తీయాలంటే వాళ్ళకి లైసెన్స్ ఉండాలి. అంటే లైసెన్స్ బట్టి ఎన్ఓసి. ఇంకుడు గుంత ఉన్నదంటే ఎన్ఓసి ఇచ్చినట్టే. అది ఇలా ఉన్నది. అలాగే 3వది ఏంటంటే 3 నెలలు వాళ్ళకి ప్రజలకి ఏంచి హెచ్చరిక చేయాలి. ఈ 3 నెలల్లో ఇంకుడు గుంత పెట్టాలి. ఒకవేళ పెట్టని పక్షంలోనే 3 వాటర్ కనెక్షన్ అంటే బోర్వెల్ వాటర్ డిస్కనెక్ట్ చేయాలి. కుళాయి నీళ్ళు కూడా కట్ చేసేయాలి. అంటే ఈ నీటి విలువ, ఈ వర్షపు నీటి విలువ తెలియజేసేందుకు వాళ్ళకి తెలిస్తే వాళ్ళు పరివర్తన వచ్చి ఆటోమేటిక్ వాళ్ళు ఏంటి ఇంకుడు గుంత డెఫినెట్గా చేస్తారు. ఇప్పుడు గవర్నమెంట్ మ్యాండేట్ పెట్టింది ఎవరికి? కొత్త బిల్డింగ్లు పెట్టింది అనుకుంటే 95% ఉన్న పాత బిల్డింగ్ల పరిస్థితి అలాగే పోతుంది నీరు. అది దానివల్ల ప్రాబ్లం, నీరు సమస్యలు అయితే అవుతున్నాయి. అలాగే రాజకీయ నాయకులు ఏంటి ప్రతి అవసరం పుణ్యానికి వచ్చేసి ఆయిబాయి అని చెప్పేసి వెళ్ళిపోవడం కాకుండా ప్రతి వాళ్ళ ఏరియాలో ఎవరు ఏ ఏరియాలో అయితే గెలిచారో ఆ ఏరియాలో నుంచి వెళ్ళి వాళ్ళకి ఏంటంటే ప్రజలు అవగాహన కలిగించాలి. ఎందుకంటే ఇలా ఒక నాయకులుగా, ఒక సేవకులుగా వాళ్ళు ఏంటంటే ఈ ఏరియాలో పెట్టుకున్నామో మంచిదని చేసి చెప్తే వాళ్ళు ప్రజల్లో పరివర్తన వస్తుంది. అలాగే ఇది కాకుండా గవర్నమెంట్ ఆఫీసుల్లోని ప్రతి గవర్నమెంట్ ఆఫీసుల్లోని పెట్టాలి. అలాగే రైతు బజార్లోని. నేను ప్రస్తుతం సంఘమిత్ర సోషల్ సర్వీసెస్లో చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా పనిచేస్తున్నాను. సూరిబాబు గారు నాకు గత 22 ఇయర్స్ నుంచి కూడా నాకు బాగా తెలుసు. ఆయన చాలా కార్యక్రమాలు చేస్తుంటారు, అన్ని సేవా కార్యక్రమాలు. ఎలా అంటే ప్రతిరోజు ఒక 4 భోజనం పెట్టకుండా ఆయన భోజనం చేయరు. ఇన్ కేసు 4లో ఒక రోజు మిస్ అయింది అనుకోండి, దానికి పైన ఆయనే వేసుకుంటారు. ఇప్పుడు 25 భోజనాలు మళ్ళీ పెట్టాలన్నమాట. అలా చేస్తారు. అనగా అదొక కార్యక్రమం. అలాగే పండుగ రోజుల్లో చాలామందికి చలితో చాలామంది వణికిపోతుంటారు రోడ్ సైడ్లో. వాళ్ళకి ఏంటంటే టీ సప్లై చేస్తారు. ఒక గ్లాస్ ప్రత్యేకంగా వాళ్ళకి ఇచ్చి ప్రతిరోజు టీ ఒక 4 రోజుల పాటు వాళ్ళు ఆయన చేస్తుంటారు. అలాగే ఇప్పుడు చూడండి, రోడ్డు మీద కొన్ని గొయ్యలు అవి ఉంటాయి. ఆ గొయ్యలను కూడా అంటే అవి ఏంటంటే యాక్సిడెంట్ జరుగుతుంటాయి. ఆ గోతులు తెలియకుండా కప్పుతుంటారు. అలా కూడా నాకు తెలుసు. అలాగే ఒక రూపాయి తీసుకొని వాళ్ళ ఇంటి దగ్గర ట్యూషన్ పెడుతున్నారు. అందరూ లేబర్ పిల్లలు అందరూ వస్తారన్నమాట. 1 రూపాయి తీసుకుంటారు. వాళ్ళు ఆయన సొంత ఇంటిలో
సొంత ప్లేస్లో ఆయన ఉచితంగా అందరికీ ఒక టీచర్ని పెట్టి ఆయన చెప్పిస్తుంటారు. అలా కూడా చాలా ఇలాంటి కార్యక్రమాలు చాలా ఉన్నాయన్నమాట. మజ్జిగ సప్లై చేయడం, చాలా కార్యక్రమాలు చేస్తుంటారు. ఇప్పుడు ఈయన ఏంటంటే ఈ ప్రకృతి అయినటువంటి భూమి, ఆకాశం, ఈ నీరు ఇవన్నీ కూడా ప్రపంచానికి సంబంధించినవి. దీనికి ఇలాంటి ఆలోచన రావడం చాలా గ్రేట్. ఎందుకంటే నీరుని మనం జాగ్రత్త పరచాలి అంటే అది చాలా కష్టం. అందరూ ఆలోచించరు ఈ విషయం, ఎవరి నీరు వాళ్ళే చూసుకుంటారు. కానీ ఇప్పుడు ఇంకుడు గుంతలు తీయడం ద్వారా ఏంటంటే నీరు లోపల భూమిలోకి అబ్జర్వ్ అయ్యి అది మళ్ళీ బోర్లు తీసినప్పుడు అది మళ్ళీ వస్తుంది అన్నమాట. సో అలాంటి కార్యక్రమం ఈయన మొదలుపెట్టారు. ఎందుకంటే మనం చూస్తున్నప్పుడు పల్లెటూరులో కానీ పట్టణాల్లో కానీ అంతా కాంక్రీట్ జంగిల్ అయిపోయింది. మీకు ఎక్కడ కూడా ప్రతి చోట మట్టి లేకుండా ఫుల్గా సిమెంట్ వేసి కప్పేస్తున్నారు. దానివల్ల ఏమవుతుంది, అబ్జార్బ్షన్ పోయింది ఏం ప్రాబ్లం వస్తుంది. సో దానికి అలాంటి బృహత్తర కార్యక్రమం నన్ను అడిగేది చాలా బృహత్తర కార్యక్రమం ఈయన చేపట్టాడు. అంటే ఒక విత్తనం వేయడం మొదలుపెట్టారు. అది ఎప్పుడైనా ఫలిస్తుంది అది. సో అలాగేంటంటే ఒక అడుగు వేశారు. 1000 అడుగులకి ఇలాంటి ఒక అడుగు, ఆ అడుగు కూడా ఆయన వేశారు. సో ఇలాంటి వ్యక్తి ఏంటంటే కాబట్టి ఈయన ఏంటంటే ఏది అనుకుంటే ఏది ఉపయోగపడుతుంది అనుకుంటే సమాజానికి అది అసలు ముందు అడుగు వేస్తారు, ఫస్ట్ అడుగు వేస్తారు. ఇది కాకుండా ఇప్పుడు బాల నేరస్తులనే అక్కడ ఇది ఉంది. అక్కడ ఏంటంటే ఈయన చాలామంది 18 సంవత్సరాల లోపల అందరికీ కూడా శిక్షలు వేస్తుంటారు. అక్కడ ఈయన వెళ్ళి మల్టిపుల్ ట్రైనింగ్ అని ఆయనకి ఇచ్చి అక్కడ ఒక 10 లక్షలు పెట్టి ఆయన సపరేట్గా ఒక మల్టిపుల్ సెంటర్ని ఒకటి ట్రైనింగ్ సెంటర్ పెట్టారు. అక్కడేమో వాళ్ళందరికీ ఎవ్రీ వీక్లీ ట్వైస్ ఆయన వాళ్ళందరికీ కోచింగ్ చెప్తూ, టీచింగ్ ఇస్తూ, టెక్నికల్ ట్రైనింగ్ ఇస్తూ మంచిగా ఉందని చెప్పి సొంత పిల్లలాగా ఆయన చూస్తారు. సో ఇలాంటి కార్యక్రమాలను చూసుకోవడం మేము ఏంటంటే ఆయన సపోర్ట్ చేయాలని అనుకున్నాం. సో మనం భగవంతుడికి సేవ చేయడం అంటే ఏంటంటే భక్తులకి సేవ చేయడం. మేము అలాగా చేయలేకపోతున్నాం కాబట్టి చేసిన వాళ్ళకి చిన్న సపోర్ట్ చేయాలనే ఉద్దేశంతో మేము వస్తున్నాము. సో మేము ఇలా ఈ కార్యక్రమం సౌకర్యం కావాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ. యాక్చువల్లీ సూరిబాబు గారు నాకు గత 10 సంవత్సరాలుగా పరిచయం అండి. ప్రతి ఒక్కరు కూడా ఏమనుకుంటారంటే ఒక మన డిస్ట్రిక్ట్ కానీ లేదంటే స్టేట్ కానీ ఇప్పుడు చాలామందికి హైదరాబాద్ ఉంది. హైదరాబాద్ చాలా సరైనంగా అభివృద్ధి చెందింది అనుకుంటారు. కానీ అది కరెక్ట్ కాదండి. అభివృద్ధి చెందడం అనేది ఏంటంటే మన నేచర్ని యూజ్ చేసుకోవాలి, బిల్డింగ్లు కట్టడం కాదండి. ఎందుకంటే ప్రతి మనిషికి ఇప్పుడు మన ఇంట్లో చూసుకుంటే ప్యూరిఫై అనేది తాగడానికి వాటర్ వాడతాం, కానీ ఆ నీరు ఎక్కడి నుంచి వస్తుంది అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మేము చేస్తున్న ఏదైతే అవేర్నెస్ ప్రోగ్రామ్ ఉందో ఇంకుడు గుంతల ప్రోగ్రామ్ అనేది, సో మనకి ప్యూరిఫై అనేది ఇంట్లో ఎలా ఉండాలో ప్రతి ఒక్క ఇంటికి కూడా ఈ పర్టికులర్గా ఏదో ఇంకుడు గుంత అనేది చాలా కంపల్సరీగా ఉండాలండి. చాలామందికి తెలియదు. అంటే ఒక అపార్ట్మెంట్ ఉందనుకోండి, ఒక 20 ఇళ్ళు ఉంటాయి. ఆ 20 ఇళ్ళకి వాటర్ ఎక్కడి నుంచి వస్తుందండి? డ్రింకింగ్ వాటర్ అనేది మనకి నేచర్ ఏం చేస్తుందంటే వర్షం రూపంలో ఆ వాటర్ అనేది ఇస్తుంది. కానీ మనం ఏం చేస్తున్నాం అంటే ఏవైతే డ్రైనేజ్ సిస్టమ్స్కి అవి అటాచ్ చేయడం వల్ల ఆ వాటర్ అనేది డైరెక్ట్గా సముద్రంలోకి వెళ్ళిపోతుంది. కానీ ఇంకుడు గుంత తీయడం వల్ల ఏమవుతుందంటే ఆ 20 ఫ్లాట్స్ ఏవైతే ఉన్నాయో ఆ వాటర్లో ఎప్పుడైతే బోర్ ఉంటుందో ఆ బోర్కి జలం అనేది వెళ్తుంది. సో ఆ ఇంకుడు గుంత తీయకపోవడం వల్ల ఏమవుతుందంటే ఆ వాటర్ అనేది వేస్ట్ చేసుకుంటున్నాం. సో ప్రతి ఒక్కరు కూడా ఈ ప్రోగ్రామ్ చూస్తూ ప్రతి ఒక్కరు కొత్తగా కట్టిన వాళ్ళు కానీ లేదా ఆల్రెడీ కట్టి ఉన్న ఇళ్ళలో కానీ ఈ ఇంకుడు గుంతలు తీయడం వల్ల ఇన్ ఫ్యూచర్లో నెక్స్ట్ జనరేషన్ కూడా మనం వాటర్ ఇవ్వగలం. ఇప్పుడు చూసుకోవచ్చు వైజాగ్లో మనకు ఆక్సిజన్ టవర్స్ అని ఉంది. సో వాళ్ళకి అన్ని ఇల్లు అక్కడ ఉండడం వల్ల ఏమవుతుందంటే డెప్త్ ఆఫ్ ది వాటర్, చుట్టుపక్కల ఉన్న వాటర్ అంతా కూడా ఉండదు అక్కడ ఉన్న అపార్ట్మెంట్కి. ఇన్ ఫ్యూచర్లో మనకి ఇప్పుడు కూడా తెలుసండి వాటర్ స్కేర్సిటీ అనేది లేదు కొన్ని ప్లేసుల్లో వైజాగ్లో. అది ఎందుకు ఉండట్లేదు అంటే మనం వాటర్ని సేవ్ చేసుకోవట్లేదు. నేచర్ ఏదైతే ఇస్తుందో వర్షం రూపంలో ఆ నీరు మనం వాడుకోవట్లేదు. అదే ఇంకుడు గుంతలు తీయించడం వల్ల ఏమవుతుందంటే అట్లీస్ట్ మన దగ్గర మన స్లాబ్ మీద వచ్చిన వాటర్ కూడా మనం దాచుకోవచ్చు. దాన్ని మనం బోర్వెల్స్లో అది నెక్స్ట్ జలగా ఊరి ఆ వాటర్ మనం వాడుకోవచ్చు. సో చాలా మందికి తెలియదు. ఇంజనీర్స్, డాక్టర్స్ అందరూ కొన్ని అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ఇస్తున్నారు. కానీ ముఖ్యంగా ఒక మనిషి బతకాలంటే తిండి కన్నా ముందు నీరు ఉండాలండి, గాలి నీరు ఉండాలి. ఈ నీరు అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. సో అందరూ కూడా ప్రజలు కూడా కొంచెం మేలుకొని ఇలాంటి ఒక ప్రోగ్రామ్ని ముందుకు తీసుకెళ్ళి మీ అందరి ద్వారా మీ మీడియా ద్వారా చెప్తున్నాము. దయచేసి అందరూ కూడా ఇంకుడు గుంతలు తీయించండి. నెక్స్ట్ జనరేషన్కి మనం వాటర్ ఇద్దాం.
మన వైజాగ్ అనేది ఎప్పుడు కూడా న్యాచురల్ చాలా దగ్గరగా ఉంటుందండి, అన్ని కంపేర్ అదర్ కంట్రీ సిటీస్తో పోల్చుకుంటే. సో వైజాగ్ అనే సిటీలో వాటర్ అనేది మనకి దొరకకూడదు అనేది ఉండకూడదు. అలా ఉండకూడదు అంటే ఏం చేయాలి? ఫస్ట్ ఇంకుడు గుంతలు ప్రతి ఒక్కరు తీయాలి. ఈ ప్రోగ్రామ్ అనేది పిల్లలు స్కూల్స్ టీచర్స్ చెప్తే చాలా ఫాస్ట్గా వెళ్తుంది, అలానే కాలేజీలో చెప్తే ఇంకా ఫాస్ట్గా వెళ్తారు. సో ఈ ప్రోగ్రామ్ అనేది 1 by 1 ఎప్పుడైతే ఈ సోషల్ మీడియాలో ఈ పర్టికులర్ మనం ఎవరైతే మీ మీడియా ద్వారా నేను అందరికీ చెప్పింది ఏంటంటే అందరూ కూడా ఇంకుడు గుంతలు తీయాలి. నెక్స్ట్ జనరేషన్కి వాటర్ స్కేర్సిటీ అనేది రాకుండా మన వైజాగ్ పీపుల్ అందరూ మంచి నీరు తాగాలి అనుకుంటే మనం ఇంకుడు గుంతలు తీయించాలని మీ అందరి ద్వారా చెప్తున్నానండి.